లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చూసుకుంటే కనుక ఏజ్తో సంబంధం లేదు. సో చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సో ఈ సమస్య జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు కానీ చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఎందువల్ల కారణం ఏంటంటారు? అంటే రెండు కారణాలు చెప్పుకోవచ్చండి. ఒకటేమో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే మన ఎర్లీ ఏజ్లోనే ఈ జంక్ ఫుడ్ బాగా అలవాటు పడిపోయి ఇప్పుడు చిప్స్ కానీ ఫ్రైడ్ ఫుడ్ కానీ ఎక్కువ చేసుకోవడం వల్ల ఈ ఇండైజెషన్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. అది ఈ జనరేషన్లో తీసుకున్నట్టయితే చాలా స్కూల్ ఏజ్ నుంచే పిల్లలందరూ కూడా ఈ జంక్ ఫుడ్ అలవాటు అవ్వడము, కూల్ డ్రింక్స్ ఇట్లాంటి ఎక్కువ తాగడము, కార్బోరేటెడ్ డ్రింక్స్ తాగడము, ఈ సోడాస్ అనేవి ఎక్కువగా తాగడము, ఇవన్నిటి వల్ల ఇండైజెషన్ సిమ్టమ్స్ చాలా ఎక్కువగా అయిపోతున్నాయి అన్నమాట. అంటే నాన్ వెజ్ కూడా ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? నాన్ వెజ్ అంటే లిమిటెడ్గా తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదండి. కాబట్టి దాంట్లో ఎక్కువ మటుకు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా అది కూడా ఇండైజెషన్కి తీసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా సెకండ్ రీజన్ ఏంటంటే అవేర్నెస్. అంటే చాలామంది కూడా ఇప్పుడు మనకు ఇంతకుముందు ఉన్న కంటే అవేర్నెస్ చాలా ఎక్కువైపోయింది. అంటే ఛానల్ వల్ల కానీ లేకపోతే మీడియా వల్ల కానీ పేపర్ వల్ల కానీ అందరూ కూడా కొంచెం సిమ్టమ్స్ రాగానే తొందరగానే గుర్తించి మెడికల్ హెల్ప్కు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు కారణాల వల్ల మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట జనరల్గా. సో పిల్లల్లో మీరు చెప్తున్నట్టు ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. సో పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తే కనుక సో పిల్లల్లో ఇలాంటి వ్యాధులు బారిన పడకుండా ఉంటారంటే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఆహారం ఇవ్వాలి ఇంట్లో? అంటే జనరల్గా న్యూట్రిషియస్ ఫుడ్ అండి, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే ఈ చిప్స్ కానీ ఫ్రైడ్ ఫుడ్ కానీ ఫ్రైస్ కానీ బర్గర్స్ కానీ బయట ఏది ఇవ్వకుండా ఇంట్లో తయారు చేసి ఏదైనా పెట్టుకుంటే కానీ పిల్లలకి అసలు చాలా బాగుంటుందండి. అట్లా బయట కూడా కొంతవరకు పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. ఎప్పుడన్నా రెగ్యులర్గా అయితే మాత్రం మళ్ళీ డిఫికల్ట్ అండి. అంతకు వాళ్ళకు న్యూట్రిషన్తో ఉండదు నెంబర్ 1, ప్లస్ నెంబర్ 2 ఏంటంటే ఒబేసిటీకి ఎక్కువగా దారితీసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో సమస్య క్రిటికల్ అయినప్పుడు వీటికి ఏమైనా ఆపరేషన్స్ అట్లాంటివి కూడా ఏమైనా ఉన్నాయండి? అంటే అది కూడా ప్రాబ్లం బట్టి అండి. అంటే ఎక్కువ మటుకు మన ఈ డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకున్నట్టయితే ఆపరేషన్ లేకుండా మెడిసిన్స్ ద్వారానే ఎక్కువ మటుకు నయం చేసే అవకాశం ఉంటుంది. కొన్ని రకమైన జబ్బులకు మాత్రం ఆపరేషన్స్ అయితేనేమి లేదంటే ఎండోస్కోపీ ద్వారా కూడా చికిత్స అనేది చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా కూడా ఫర్ ఎగ్జాంపుల్ అల్సర్స్ బ్లీడింగ్ అయినా కూడా లేదంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ జారిపడి బైల్ పైపులు అడ్డుపడ్డా కూడా ఇవన్నీ కూడా ఎండోస్కోపీ ద్వారానే మనం నిర్మూలించడం జరుగుతూ ఉందండి. ఓకే, కాల్ తీసుకుందామండి. సృజన్ కుమార్ హైదరాబాద్ నుంచి. సృజన్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సృజన్ గారు. హలో చెప్పండి సృజన్ గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను క్రాన్స్ కాలైటిస్ డిసీజ్ నుంచి బాధపడుతున్నాను అండి 8 years నుంచి. అవునండి. అది ఎలా తగ్గుతుంది? ఇన్ఫ్లెక్స్ మ్యాప్ అని ఇంజెక్షన్స్ తీసుకున్నాను సార్, 1 డోస్. ఇన్ఫ్లెక్స్ మ్యాప్ అండి? అవునండి, తగ్గుతుందని. దానివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది కొంచెం చెప్తారండి? ఓకే అండి, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారండి మీరు. ఎందుకంటే ఇప్పుడు క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అనేది 2 రకాల జబ్బులు అండి. ఈ రెండింటిని కూడా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని అంటాం అనమాట. అంటే మన 10 ఏళ్ల కింద తీసుకున్నట్టయితే అసలు ఇట్లాంటి జబ్బులు ఇండియాలో ఉండవు అనే ఒక అపోహ అనేది ఉండేది. కానీ ఇవాళ రేపట్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట ఈ జబ్బులు అనేవి. ఈ క్రాన్స్ కొలైటిస్ అనేది ఒక దీర్ఘకాలిక జబ్బు అండి. దీనికి క్యూర్ అనేది ఉండదన్నమాట. అంటే బీపీ షుగర్ లాగానే, కాకపోతే ఇవాళ రేపు అవైలబుల్ ఉన్న మెడిసిన్స్తోని చాలా ఎక్కువ మటు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దీన్ని కంట్రోల్లో పెట్టుకునే పక్షంలో దీంతో చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. దీనికి మరి ట్రీట్మెంట్ కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అండ్ లెవెల్ 4 అని ఉంటాయండి. మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ఇన్ఫ్లెక్స్ మ్యామ్ 1 డోస్ తీసుకున్నారు, కాకపోతే మీకు అది యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ఫ్లెక్స్ మ్యామ్ ఎప్పుడు ఇచ్చినా కూడా మనం 3 డోసెస్లో ఇస్తామండి. 0 to 6 weeks అంటాము. ఆ 2 weeks గ్యాప్, 6 weeks గ్యాప్స్ తీసుకొని బాగా పనిచేసినట్టయితే దానికి సబ్స్టిట్యూట్గా ఎజోథయాప్రిన్ కానీ లేకపోతే మిథోట్రెక్సేట్ కానీ ఇట్లాంటి మందులు అనేవి ఉంటాయండి. సో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, అడ్వాన్సెస్ ఈ ట్రీట్మెంట్లో. సో మీరు బాధపడకుండా కొంచెం దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ని ఒకసారి చూపించేసి ట్రీట్మెంట్ కొద్దిగా రేషనలైజ్ అంటే కొద్దిగా రెగ్యులరైజ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇన్ఫ్లెక్షన్ 1 డోస్ తీసుకుంటే సరిపోదండి. అది కనీసం 3 డోసెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కూడా కొంతమందికి ఫస్ట్ ఇయర్ మొత్తం ఎవ్రీ 2 months ఒకసారి అవసరం వచ్చే అవకాశం ఉంటుంది. అట్టి కాని పరిస్థితుల్లో కూడా మనకు దాని సబ్స్టిట్యూట్గా వేరే మందులు ఉన్నాయండి, వాటితో ట్రై చేయొచ్చండి. ఓకే అండి. సో అట్లాగే ఈ ఆహారపు అలవాట్లు అని మీరు చెప్తున్నారు. సో ఆహారపు అలవాట్లు మార్చుకుని లేకపోతే కొంతమంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, తీసుకున్నా కూడా అట్లా ఈ జబ్బులు వచ్చే అవకాశం చాలా మంది బాధపడుతూ ఉంటారు ఒక ఏజ్ అంటూ వచ్చిన తర్వాత. అవునండి. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత? సో వీళ్ళు ఒకవేళ వచ్చినట్టు తెలిస్తే కనుక ఈ అనువాహకి సంబంధించి కానీ జీర్ణకోశానికి సంబంధించి ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తే కనుక ఒక ఏజెంట్ వచ్చిన తర్వాత ముసలి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారంలో కానివ్వండి లేకపోతే వాళ్ళ డైలీ రొటీన్లో ఉన్నటువంటి వేరే విధంగా? ఓకే, ఇది జీర్ణకోశ వ్యాధి తీసుకున్నట్టయితే 2 రకాలు ఉంటాయండి కామన్గా చెప్తే.
ఒకటేమో ఏదైనా పెథాలజీ ఉండడం, అంటే ఏదైనా రియల్గా జబ్బు ఉండడం అనమాట. అంటే అల్సర్ ఉండడం, లేకపోతే క్యాన్సర్ ఉండడం, ఇట్లాంటివన్నీ ఒక పద్ధతి అయితే, ఏమీ లేకుండా ఫంక్షనల్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఈ అన్నవాహిక అనేది ఇప్పుడు అన్నవాహికతో స్టార్ట్ అయ్యే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న పేగు తీసుకున్నట్టయితే ఒక 3 మీటర్స్ పొడుగు ఉంటుందండి. సో పెద్ద పేగు ఉంటుంది ఒక 1 మీటర్. సో ఈ అన్నిట్లో కూడా ఏంటంటే మనకు స్ట్రక్చరల్గా ఏం ప్రాబ్లం లేకున్నా కూడా ఫంక్షనల్గా, అంటే ఆ కదలికలు, పేగులో యొక్క కదలికలు తేడా ఉండడం వల్ల చాలా సఫరింగ్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో వీటికి మనం ఆహార పద్ధతుల ద్వారా, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొంతవరకు ఇంప్రూవ్మెంట్ తేవచ్చండి. కాకపోతే ఇది జబ్బు ఉన్నట్టయితే, రియల్గా జబ్బు ఉన్నట్టయితే, అంటే ఈ పుండ్లు ఉండడం కానీ, అల్సర్స్ ఉండడం కానీ, పేగుబూతు ఉండడం కానీ, స్టోన్స్ వల్ల కానీ, క్యాన్సర్స్ వల్ల కానీ జబ్బులు ఏమైనా వచ్చినట్టయితే వాటికి ఆ జబ్బుని తీసేసేది మాత్రమే ఒకటే మార్గం అండి. ఇవి కాకుండా జనరల్గా హెల్తీ హ్యాబిట్స్ అనేది ఎవరికైనా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏజ్ వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థలో ఏ ముఖ్యమైన చేంజ్ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా స్పెషలిస్ట్ని సంప్రదించాలండి. ఎందుకంటే ఈ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట ఈ మధ్యకాలంలో. ఈ 45 ఇయర్స్ ఏబో ఎవరున్నా కూడా ఒక మింగడం కష్టమవుతున్నా, లేకపోతే ఇండైజెషన్ అనేది ఈ మధ్య కాలంలో మొదలైన, బరువు తగ్గుతున్నా కూడా, బ్లడ్ వామిటింగ్స్ ఇట్లాంటివి ఏమన్నా అయినా కూడా, మోషన్లో బ్లడ్ వచ్చినా కూడా, లేదంటే ఇంతవరకు మోషన్స్ రెగ్యులర్గా ఉన్నాయి, సడన్గా చేంజ్ అయిపోయిందని చెప్పి వస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువ అవడం లేకపోతే తక్కువ అవడం, ఈ సడన్ చేంజ్, ఈ రీసెంట్ టైంలో చేంజెస్ వచ్చిన ఎవరైనా కూడా వితౌట్ నెగ్లిజెన్స్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలండి. ఆ టైంలో క్యాన్సర్స్ ఇట్లాంటివి ఉన్నట్టయితే తొందర ఎర్లీ స్టేజ్లో గుర్తించినట్టయితే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. సో అంటే ఇది క్యాన్సర్ కూడా దారితీసే అవకాశం ఉందంటారు ఫ్యూచర్లో, అంటే కానీ తెలుసుకోకపోతే కనుక ఒకవేళ. అవునండి, అంటే క్యాన్సర్స్ అనేది రావచ్చు. క్యాన్సర్స్ ఒక మేనిఫెస్టేషన్ అంటే అది డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఇండైజెషన్ లాగా బయటపడతాయి అనమాట. ఇండైజెషన్ వచ్చేసి క్యాన్సర్ దారి తీయడం కాకుండా క్యాన్సర్సే ఇండైజెషన్ రూపంగా బయటపడే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ సిమ్టమ్స్ ఉన్న ఎవరైనా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా స్పెషలిస్ట్ కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. అంటే వీళ్ళకి కడుపులో నొప్పి లాంటిది అట్లా వచ్చే అవకాశం కూడా ఏమైనా ఉందంటారా? అంటే తినదరకపోవడమే కాకుండా కడుపులో నొప్పి లాంటిది కూడా వచ్చి నొప్పి అనేది రావచ్చండి. నొప్పి అనేది అంటే ఇప్పుడు క్యాన్సర్ కానీ లేకపోతే ఈ జీర్ణ వ్యవస్థలో భాగం కూడా ఒక నొప్పి అనేది అనేక రకమైన వ్యాధి లక్షణంలో ఒక సిమ్టమ్ అనమాట. అంతేకాకుండా వాంతులు అవడం ఒక సిమ్టమ్ ఉండొచ్చు, వెయిట్ లాస్ అనేది ఒక సిమ్టమ్ ఉండొచ్చు, బ్లడ్ వామిటింగ్ అనేది, లేకపోతే మోషనల్ బ్లడ్ రావడం అనేది, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయండి. పెయిన్ ఒకటే కాదనమాట. ఓకే అండి, మరి కాల్ తీసుకుందాం అండి. వెంకటప్పారావు, గుంటూరు నుంచి. వెంకటప్పారావు గారు. అప్పారావు గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నాకు రైట్ సైడ్ పెయిన్ వస్తుంది సార్, రిబ్స్ కింద. ఓకే అండి. ఎండోస్కోపీ అవి తీశారు డాక్టర్ గారు. అన్నవాహిక నుంచి మరి జీర్ణాశయానికి వెళ్ళే నాళములు కొంచెం లూజ్ గా ఉందన్నారండి. అది నిజంగా ప్రాబ్లం అండి? అంటే మీరు అనేదాన్ని బట్టి ఇది అన్నవాహికకి జీర్ణ వ్యవస్థకు మధ్యలో స్పింక్టర్ అనేది ఉంటుందండి, కంట్రం అనమాట. అది కొద్ది లూజ్ ఉండడం వల్ల ఈ ఎసిడిటీ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. దీనివల్ల కాంప్లికేషన్స్ అనేది రావడం చాలా చాలా రేర్ అండి. సో మీరు భయపడాల్సింది ఏం లేదు. సింపుల్ ప్రాబ్లమే కానీ కొంచెం న్యూసెన్స్ ప్రాబ్లం అనమాట. అంటే ఇమ్మీడియట్గా మనం 1 టాబ్లెట్ 2 టాబ్లెట్స్ వేసుకోగానే తగ్గదు. కాబట్టి దీనికి కొంచెం రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకుంటూ మీకు ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ కానీ, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఉన్నట్టయితే అవి కరెక్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువ మటుకి సిమ్టమ్స్ రాకుండా అరికట్టచ్చండి. కాబట్టి భయపడాల్సిన ప్రాబ్లం ఏం కాదనమాట. సో మీరు చెప్తున్నారు, సో చాలామంది మీ సమస్యలన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలా వరకు తగ్గించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో అంటే కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఇలాంటిది ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు? అవునండి, అంటే వంశపారంపర్యంగా కూడా ఈ జీర్ణ వ్యవస్థలో కొన్ని జబ్బులు అనేది రావచ్చండి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ కోలాన్ క్యాన్సర్, అంటే పెద్ద పేగు వచ్చే క్యాన్సర్లో మన ఇంట్లో ఎవరికైనా ఉన్నట్టయితే ఆ వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి కంపేర్ టు. అంటే వీళ్ళు జాగ్రత్తలు తీసుకున్నా కూడా, చిన్నప్పటి నుంచి జాగ్రత్త తీసుకున్నా కూడా అది కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే జాగ్రత్తలు తీసుకున్నా కూడా కంపల్సరీ వచ్చే అవకాశం, కంపల్సరీ కాదు వచ్చే అవకాశం చాలా. సో మనకు ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నట్టయితే మనకు అది కొంచెం గుర్తుపెట్టుకొని ఏ మాత్రం సిమ్టమ్స్ ఉన్నా కూడా మనం తొందరగా టెస్ట్ చేయించుకుంటే బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి. అంటే ఏ జబ్బు అయినా సరే ఒకసారి మన ఫ్యామిలీలో ఉందంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్త పడాలి అంటే జాగ్రత్త పడితే బెటర్. అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదైనా వ్యాధి లక్షణం ఉన్న మొదటి దశలోనే వాళ్ళు కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. దాంట్లో ఎర్లీ స్టేజ్లో గుర్తించినట్టయితే చాలా మటుకు కూడా ఈవెన్ క్యాన్సర్స్ కూడా నిర్మూలించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకే. సో మీరు చెప్తున్నట్టుగా వీళ్ళు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారు, బాగానే ఉంటుంది. కాకపోతే కొంతమంది ఈ పల్లెటూళ్ళలో లేకపోతే సాంతం చదువు తెలియని వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు మనం చూస్తూ ఉంటాం ఎక్కడ పడితే అక్కడ అన్నం తినేస్తూ ఉంటారు. సో అలా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మరి ఎలా అంటారు? వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు కూడా ఉండరు కదండి, మరి ఎలా అంటారు? అవునండి, ఇది ఈ పారిశుభ్రత పాటించడం చాలా ఇంపార్టెంట్ అండి. శానిటైజేషన్ అంటే ఇప్పుడు మనం జంక్ ఫుడ్ కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు బయట రోడ్ మీద ఫుడ్ పదార్థాలు తినడం వల్ల,
లేదంటే వాటర్ సరిగ్గా ప్యూరిఫై చేయకుండా కలుషితమైన వాటర్ తాగడం వల్ల అనేక రకమైన జీర్ణ వ్యవస్థ జబ్బులు ప్రబలే అవకాశం ఉంటుందండి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రక్త విరోచనాలు, అమీబియాసిసే కాకుండా అది చాలా మందికి తెలుసు. అమీబియాసిస్ అంటే చాలా మందికి తెలుసు. అవే కాకుండా ఈ నీటి ద్వారా కూడా హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ సి కానీ సంక్రమించే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల సో ఈ హెపటైటిస్ వలన కూడా లివర్ ఇన్ఫెక్షన్ అనమాట. హెపటైటిస్ అంటే దానివల్ల కామెర్లు జాండీస్ అనేది బయటపడి చాలా మటుకు ఎక్కువ మటుకు తగ్గే అవకాశం ఉంటుందండి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ లివర్ ఫెయిల్యూర్ కూడా దారితీసే అవకాశం ఉంటుందండి. సో ఈ మన పల్లెటూరులో ఉన్న ఎవరైనా కూడా మనం ఫ్రెష్ ఫుడ్ మాత్రమే, అంటే బాగా వండి వేడివేడి పదార్థాలు తినడం కానీ, వాటర్ కూడా ప్యూరిఫై, అంటే ఐడియల్గా ఏంటంటే చెప్పాలంటే మనం కాచి వడబోసిన వాటర్ అయితే బాగుంటుంది. బట్ అందరు చేయలేము అన్నిసార్లు, కాబట్టి ఎంత వీలైతే అంత చేస్తే బాగుంటుంది. అది పారిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. సో వన్స్ హెపటైటిస్ లాంటివి వస్తే కనుక తగ్గే అవకాశం ఉంది. తగ్గే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుందండి. హెపటైటిస్ ఏ కానీ ఈ కానీ చూసుకున్నట్టయితే 90% వరకు జనరల్ తగ్గిపోతుంది. కాకపోతే ఒక 1 వీక్ 2 వీక్స్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. కానీ కొంతమందిలో మాత్రం ఇవి ఇంకా స్ప్రెడ్ అయిపోయి కొద్ది కాంప్లికేషన్ దారితీసి లివర్ ఫెయిల్యూర్ కూడా దారితీసే అవకాశం ఉంటుందండి. సో అంటే మంచి ఆహారపు అలవాట్లు తీసుకుంటే కనుక ఎప్పటికీ ఎలాంటి జబ్బులు ఏ విధంగా వచ్చే అవకాశం కూడా ఉండదు. అవునండి. అంటే ఆహారపు ఇదే కాకుండా మన పద్ధతి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు వాషింగ్ హ్యాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ పారిశుభ్రత పాటించేప్పుడు మన అన్నం తినేటప్పుడు కానీ, తినే ముందు కానీ, తిన్న తర్వాత కానీ, మన టాయిలెట్కి వెళ్ళే ముందు కానీ, వెళ్ళించిన తర్వాత కానీ, వంట చేసే ముందు కానీ, వంట చేసిన తర్వాత కానీ, ఈ మంచి హ్యాండ్ వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లా చేయడం వల్ల చాలా మటుకు జబ్బులు కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. ఓకే కిరణ్ గారు, లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చి జీర్ణకోశం సంబంధించిన వ్యాధులపైన క్వశ్చన్స్కి సమాధానం చెప్పినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీవీ1.